ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఫిబ్రవరి 12:2. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ భక్తిని గూర్చిన గొప్ప మర్మము క్రీస్తు అనే వ్యక్తి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం సొంతంగా ఎంత ప్రయాసపడినా పాప స్వభావం వలన మన హృదయంను పవిత్రపరచుకోలేము. అటువంటి అద్భుతమైన మార్పు మనలో చోటు చేసుకోవడానికి దేవుడే మనలో పనిచేయాలి. పరిశుద్ధత దేవుడిచ్చు బహుమానం. మన క్రియల ద్వారా అన్నిటికీ దాన్ని సాధించలేము. మనము దేవుడు మాత్రమే మనల్ని సంపూర్ణులుగా పరిశుద్ధులుగా పరుస్తాడు. అయినా కానీ నేడు అనేక మంది విశ్వాసులు పరిశుద్ధులకు తమను తాము ద్వేషించుకున్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ దేవుని బిడ్డలారా, మన ముందు పందెం ఉంది. మనం ఓపికతో పరిగెత్తాలి. మనల్ని మనం పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని వైపు చూస్తూ ఈ లోకంలో ఎక్కడా కూడా మనలో సహనాన్ని కోల్పోకుండా జీవించాలి. ఎప్పుడైతే మనం సహనాన్ని కోల్పోతామో దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. ఓపికను కోల్పోయిన మరునాడే మనము దేవుడే పోతున్న గొప్ప నిరీక్షణ, దేవుడే పోతున్న గొప్ప ఆశీర్వాదాలను కోల్పోతాం. కాబట్టి మనం ఓపిక కలిగి ఉంచబడిన పందెంలో తొందరపడకుండా ఆధ్యాత్మిక పందెంలోను, శారీరకమైనటువంటి పందెంలోను ఓపిక కలిగి మనం పరిగెత్తాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. కొద్ది మాటలు దేవుడు మన దీవించును గాక. ఆమె తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించాం. అందరిని బట్టి మీ స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఆయన ఓపికతో పరిగెత్తమన్నారు. నా జీవితాల్లో కొన్నిసార్లు ఓపిక, సహనం లేని విధంగా జీవిస్తాం. ఆయన మాకు ఓపికను దయచేయమని కోరుకున్నాం. ఈ దినపు పుట్టినరోజు, వివాహ దినాలు జరుపుకుంటున్నాం, అని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి ఈ దినము ప్రభానైనా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వాతావరణ పరిస్థితుల్లో మీరు తోడుకున్నారు. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాం. మాకున్న అవసరాలు తెచ్చి ఈ దినపు మా పని పట్ల తోడేయండి, మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థన చేస్తున్నాం నడిచిన తండ్రి.